హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకి ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. సో మేము వినాయకుడిని పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసి వచ్చామని చెప్పాం కదా, అదే రోజు మేమైతే ఊరైతే బయలుదేరిపోతున్నాము. సో నేనైతే పురిటి మంజం చూడడానికైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. సో మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి గణపతిది దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చామండి. ఇంటికి వస్తే మా మమ్మీ ఏంటంటే ముందు రోజు రాగులు, కొర్రలు, మినపప్పు, కొన్ని బియ్యం అయితే నానబెట్టారనమాట. సో ఇంకా అది మార్నింగే మిక్సీ పట్టేసి మేము డైరెక్ట్ దోశలు అయితే వేసుకుంటున్నాము. అంటే మేము నైట్ అంతా ఏమి పులవనీయలేదనమాట పిండిని మిక్సీ పట్టేసి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైంకే మిక్సీ పట్టేసి అయితే దోశలు అయితే వేసుకుంటున్నాము. అండ్ అలాగే మా మమ్మీ అయితే ఇక్కడ ఎండుమిర్చి కారం, మనం ఇడ్లీ కారం అంటారు కదా, సో అదైతే చేశారనమాట. సో ఇదంతా రెసిపీ అయితే చూపించట్లేదండి, డైరెక్ట్ చూపిస్తున్నాను. ఇంకా చూసారు కదా, సో దోశ అండ్ పల్లీ చట్నీ విత్ కారం అనమాట. సో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. సో ఇలా మనం ఎప్పుడు రొటీన్గా చేసుకునే దోశల కన్నా ఇలా అప్పుడప్పుడు ఇవి యాడ్ చేసుకుంటే డైట్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అండ్ హెల్దీగా కూడా ఉండొచ్చు అనమాట. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఇంట్లో లంచ్ కూడా ప్రిపరేషన్ అయితే చేసేసాము. సో ఇంకా మాకు ట్రైన్ ఏంటంటే ఒక 1 అవర్లో ఉందనంగా స్టార్ట్ అయ్యాము. మధ్యలో అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆగుదామని చెప్పేసి ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిందండి. సో ఫస్ట్ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. అసలు అమ్మమ్మ, తాతయ్య మేము వెళ్ళిపోతున్నామని చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారండి. అసలు మా అమ్మమ్మని ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా మా అమ్మమ్మ హ్యాపీగా మంచి చిరునవ్వుతో అయితే సెండ్ ఆఫ్ చెప్పేదనమాట. బట్ ఈసారి మాత్రం ఏడ్చేసరికి మాకు కూడా అసలు చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకు ఎడుతున్నా? ఇంకా నాకు మా మమ్మీకి అయితే కళ్ళలో నీళ్ళు అయితే వచ్చేసాయన్నమాట. ఇంకా మేము ఏడిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడతారని చెప్పేసి చాలా కంట్రోల్ అయితే ఉన్నాను. అసలు నాకు వెళ్ళబుద్దే కాలేదు వీళ్ళందరిని వదిలేసి. ఎందుకంటే ఇద్దరు ఇలా ఒకేసారి ఫీవర్స్ రావడం ఇలా అవ్వడం సరికి మాకు కూడా అసలు చాలా బాధేసింది. నేను వెళ్తున్నానే కానీ నా మనసు మొత్తం ఇక్కడే ఉంది, వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఇంకా మా తాతయ్య అయితే మా వాళ్ళ మనవరాలతో అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా మా చిన్నమ్మమ్మ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళకి బాగాలేదని చెప్పి వచ్చారని చెప్పాను కదండి. ఇంకా అమ్మమ్మ అయితే అక్కడే ఉన్నారనమాట. ఇంకా మేమైతే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ట్రైన్ ఏంటంటే ఈ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 9:30కి రావాల్సిన ట్రైన్ అనమాట. సో ఆఫ్టర్నూన్ 12:30కి అయితే వచ్చింది. సో ట్రైన్ అటు సైడే, అంటే అది చాలా లాంగ్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడే డిలే అయితే అయిందనమాట. సో ఇంకా మాకు కూడా ఒక ప్లస్ అయింది. సో ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి బయలుదేరే కన్నా ఇలా ఆఫ్టర్నూన్ మంచిగా నిదానంగా బయలుదేరడానికైతే మాకు కొంచెం హెల్ప్ అయిందనమాట ట్రైన్ డిలే. సో ఇంకా ఎలాగూ సండేనే కాబట్టి మేము ఏ టైంకి వెళ్ళినా కానీ ఓకే అని అయితే ఫీల్ అయ్యాము. ఇక్కడ ఒక ట్రైన్ చూస్తున్నారు కదా, సో ఈ ట్రైన్లో ఏంటంటే మొత్తం కార్లేనండి, కొత్త కొత్త కార్లు ఉన్నాయి. అంటే ఎట్లా అంటే ఆ ఫ్లోర్ లాగా అయితే ఉందన్నమాట. కింద ఒక కారు పైన ఒక కారు అయితే అలా పెట్టి అయితే ఉంచారు. సో ఫస్ట్ టైం నేను ఇలాంటి ట్రైన్ని చూడడం భలే అనిపించింది. సో మొత్తం హోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎందుకు షూట్ చేశానంటే ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది, అది ఎట్లా ఉందంటే మెట్రో లాగైతే ఉందన్నమాట. సో ఎప్పుడు నేను ఇలా ఇంజన్ ఉండేదైతే చూడలేదు. సో అందుకే దాన్ని అలా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. సో ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే అయిందనమాట. సో మేము చేసుకుని 3rd AC అక్కడికి వచ్చి అయితే నిల్చున్నాము. ఇంకా మా మమ్మీ అయితే పాపని ఇవ్వట్లేదు, అనౌన్స్మెంట్ అవుతుంది ట్రైన్ వస్తుంది అంటే కూడా మా మమ్మీ అస్సలు ఇవ్వట్లేదు అనమాట. మేము ట్రైన్ ఎక్కి ట్రైన్ లోపలికి వెళ్ళేదాకా కూడా మా మమ్మీ అసలుకి పాపని ఎత్తుకొనే ఉంది. ఇంకా లాస్ట్లో ఇంకా నేను ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మమ్మీ ఇచ్చారనమాట. సో ఇన్ని రోజులు మమ్మీ కూడా పాపతో ఉండేసరికి మా మమ్మీకి కూడా చాలా అంటే చాలా బాధగా అయితే ఉంది.
అంటే బాగా ఈ టైంలోనే కదండి వాళ్ళు చూసి నవ్వడం ఇవన్నీ చేస్తారు కదా. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ వెళ్తుంటే ఏంటంటే చాలా బాధగా అనిపించింది అనమాట. సో ఇంకా నిద్రకు కూడా వచ్చి చాలా ఏడుస్తుంది. ఇంకా ట్రైన్ ఎక్కగానే అయితే తను పడుకుంది. సో మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే పాప పడుకుందనేసి అయితే ఫాస్ట్గా అయితే తినేసాము. తినే ముందైతే ఇక్కడ గంగ ఉంటుందన్నమాట మా ఇక్కడ మంచిర్యాలకి దగ్గరలో. సో గంగ దాటంగానే మా మంచిర్యాల అయితే వస్తుందన్నమాట. సో నేను వచ్చేటప్పుడు అయితే ఇంత వాటర్ ఫ్లో అయితే లేదండి, చాలా తక్కువ ఉంది అసలుకి. నేను అనుకున్నాను ఇంత వర్షాలు పడ్డా కానీ అసలు వాటర్ ఫ్లో లేదు ఏంటి అని చెప్పేసి అయితే అనుకున్నాను. కానీ రిటర్న్ నేను మళ్ళీ వెళ్తున్నప్పుడైతే అస్సలు మొత్తం వాటర్ చూడండి ఎంత వాటర్ వచ్చాయో అసలుకి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అయితే వస్తూనే ఉన్నాయి మొత్తం వాటర్. సో నేను ఫస్ట్ వచ్చినప్పుడైతే అసలు లేదు, ఎండ్లో ఎక్కడో ఉండే వాటర్. సో ఇప్పుడైతే మంచిగా ఫుల్గా అయితే వెళ్తుంది. ఇంకా తర్వాత అయితే మేము మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. సో కంప్లీట్ చేసుకున్నాక మా పాప అయితే లేచిందనమాట. సో ఏసీ కదా అసలుకే కూల్గా ఉంది, చెవులకి బాగా కూలింగ్గా ఉందని చెప్పేసి ఇంకా నేను కూడా క్లాత్ అయితే కట్టుకున్నాను అనమాట. ఇంకా మా పాప చూడండి ఎట్లా చూస్తుందో. ఇంకా బయట అంతా అలా కొంచెం సేపు అయితే చూసుకుంటూ అయితే ఉన్నాము. అలా పాప అయితే చాలాసేపు అయితే కూడా ఆడుకుందండి. ఇంకా తర్వాత అయితే మేమిద్దరం అయితే చక్కగా నిద్రపోయాము. సికింద్రాబాద్ దగ్గరకు వస్తుందనంగా అయితే లేచామన్నమాట. ఫైనల్గా సికింద్రాబాద్ వచ్చింది, మేమైతే ఇంటికైతే చేరుకున్నాము. సో తర్వాత నేనైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఇది వచ్చేసి మేము రీచ్ అయిన నెక్స్ట్ డే అనమాట. నైట్ వచ్చేసి మా ఆపోజిట్ అపార్ట్మెంట్లో వినాయకుడిని అయితే నిలబెట్టారు. ఆ వినాయకుడిని అయితే ఈరోజు అయితే నిమజ్జనం చేస్తున్నారనమాట. సో ఇంకా ఆ రోజే ఆఫ్టర్నూన్ నేను దేవుడి దగ్గర భోజనం కూడా తిన్నాను. చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను, లేకపోతే నేను మిస్ అయ్యేదాన్ని. ఇంక ఇక్కడైతే వినాయకుడిని అయితే తీసుకొస్తున్నారు, తీసుకొచ్చే ట్రాలీలోకి అయితే ఎక్కిస్తున్నారనమాట. మా అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు అయితే మంచిగా డ్రెస్ కోడ్ అయితే వేసుకొని ఉన్నారు. నేను వెళ్ళలేదండి, నేను పాప లేచిందని చెప్పేసి నేను పైనే ఉన్నాను అనమాట. ఇంకా మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా కోలాటం చేద్దామని చెప్పేసి అందరూ డ్రెస్ కోడ్ అయితే ఎల్లో అయితే పెట్టుకున్నారు. లేని వాళ్ళు వచ్చేసి దానికి దగ్గరలో ఉన్న కోడ్ అయితే వేసుకున్నారనమాట. ఇంకా మా పాప చూడండి ఎలా చూస్తుందో. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి తను నా బొజ్జలో ఉంది, ఇప్పుడు వచ్చేసి తను బయట ఆ వినాయకుడిని అయితే చూస్తుంది. సో అదే మా అత్తయ్య అక్కడ చెప్తున్నారనమాట. సో లాస్ట్ ఇయర్ నేను వినాయకుడి నిమజ్జనం అయ్యే రోజైతే కింద నిల్చున్నాను, ఇంకా అత్తయ్య పాపతో అలా చెప్తూ ఉందన్నమాట. సో ఇంకా ఎక్కిచ్చేసారండి వినాయకుడిని. సో ఇప్పుడు ఇంకా లడ్డూ పాట అయితే పాడదామని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంతలో మా పాప చూడండి ఇంకా తను ఆ సౌండ్కి ఏంటంటే కాళ్ళని ఆడిస్తూ ఉందన్నమాట. సో తనకు కూడా తెలుస్తుంది పాటకి డ్యాన్స్ వేయడం అదంతా. ఇంకా ఇక్కడైతే లడ్డు వేలం పాట పాడుతున్నారనమాట. సో ఇంకా అయిపోయిందండి. సో లడ్డు వేలం పాట పాడడం. సో ఇది అబౌట్ 20,000 అలా అయితే వెళ్ళింది. నేను లాస్ట్లో అయితే వచ్చాను. ఇంకా అక్కడ పైకి ఎక్కారు కదా ఎల్లో షర్ట్ వేసుకుని ఆ అంకుల్ వాళ్ళైతే లడ్డు అయితే గెలుచుకున్నారు. సో ఇంకా ఆ అంకుల్కి ఏంటంటే పూలమాల తలకట్టు అది కట్టేసి ఇంకా లడ్డు అయితే ఇచ్చారనమాట. చక్కగా ఇంకా లడ్డూనైతే వాళ్ళ ఇంటి లోపలికి అయితే తీసుకెళ్తూ అందరూ గణపతి పప్ప మోరియా అనుకుంటూ అయితే చక్కగా ఆ అంకుల్తో పాటు అయితే వెళ్ళారనమాట. సో చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇక్కడ కోలాటం అయితే ఆడుతున్నారండి. సో మీరు కూడా వాచ్ చేసేసేయండి.
అలా అందరూ అయితే చక్కగా దాండియా అయితే ఆడారనమాట. సో చక్కగా చాలాసేపు అయితే కోలాటం అయితే చేశారండి. సో ఇంకా నేను ఎక్కువసేపు అయితే ఉండలేదు, వాళ్ళు ఇంకా చాలాసేపు అయితే వేశారనమాట. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ముందు నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. వ్లాగ్స్ నచ్చితేనే మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్.